పద్మశ్రీ అవార్డుల గురించి ఒక 2 మాటలు. ప్రతి సంవత్సరం బీజేపీ కేంద్రంలో వచ్చిన తర్వాత విస్మరణకు గురైన వ్యక్తులను, సంగీత సాహిత్యాలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం వరుసగా ఈ 9:30, 10 ఏళ్ళు గమనిస్తే గనక. ఈసారి తెలంగాణకు సంబంధించిన వాటిల్లో కొన్ని ప్రాముఖ్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలలో ఒకటి సమ్మయ్య, 2 కొండప్ప, విఠలాచార్య, ఆనందాచారి వేలు. ఈ నలుగురిలో ఉన్న ఒక అంతఃసూత్రం ఉన్నది. నలుగురికి కలిపి ఒకటున్నది. విడివిడిగా ఒక అంశం ఉన్నది. ఇందులో కూరెళ్ల విఠలాచార్య వీరు సొంతంగా తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి విద్యాగంధాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వీరి చదువుకు సంబంధించిన, కళలకు సంబంధించిన, సాహిత్యాలకు సంబంధించిన విషయాలు. యక్షగానం అంతరించిన దశలో ఉన్నది. కొండప్ప బుర్రవీణ అంతరించే దశలో ఉన్నది. ఇది ఈ ఆనందాచార్యవేలు యాదాద్రి నిర్మాణంలో శిల్పకళకు సంబంధించిన అవి ఒకప్పుడు రాజుల కాలంలో నిర్మించిన మహాద్భుతమైన శిల్పాలు, దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల చారిత్రక కళను పరంపరగా పట్టుకొస్తున్న వారు ఆనందాచార్యవేలు. ఇది గడిచిపోయిన చరిత్రకు పునరుజ్జీవనం పోసి అది ముందు తరాలకు అందించే ఒకానొక ప్రయత్నం. ఈ చదువు అనేది సంజీవిని లాంటిది. ఈ చదువును ఒక గ్రామీణ ప్రాంతంలో లక్షల పుస్తకాలతో విద్యార్థులకు పరిశోధనకు మార్గం చూపించే ఒకానొక అంశం. ఈ నలుగురు కూడా మనకు వీళ్ళల్లో ఏ చదువురాని వారు, ఏ యూనివర్సిటీలకు వెళ్ళని వారు, ఏ దేశ విదేశాలు చూడని వారు, ఏ ఖండాంతరాలు దాటి వెళ్ళని వారు వీరు అద్భుతమైన గానంతో, అది భగవత్ ప్రసాదమో లేదా ప్రకృతి ప్రసాదించిన వరమో తెలియదు కానీ వీరి అద్భుతమైన డైలాగ్ డెలివరీ, సంగీతము, వారి వాక్ పటిమ, వాక్ ప్రవాహము అద్భుతంగా ఉంటుంది. మనం వర్ణించలేనంతగా ఉంటుంది. అలాంటి వారు యక్షగాన కళాకారులు సమ్మయ్య. చిందు యక్షగానంలో సమ్మయ్య, బుర్రవీణతో దాసరి కొండప్ప. బహుశా ఈ కాలంలో అయిపోయినాయి సినిమాలు. ఒకప్పుడు మనుషులకు సహజంగా వచ్చినాయి, ఆట పాట పనిలో ఉన్నాయి. ఆ తర్వాత యక్షగానాలు, కోలాటాలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ ఒక 1000 సంవత్సరాలు, ఒక 2000 సంవత్సరాల నిర్మాణంలో ఉన్నవి సంగీత సాహిత్య పనిముట్లు. ఈ దాసరి కొండప్ప ఇది వీళ్ళు అక్కడ కర్ణాటక ఆనుకొని ఉన్న ప్రాంతం. క్రీశకం 1000వ సంవత్సరంలో 11వ శతాబ్దంలో బసవేశ్వరుడు కన్ననాట వచ్చిన తర్వాత శివతత్వాలు ఈ బుర్రల మీద, వీణల మీద పాడుతూ లయబద్ధంగా ఆ తత్వాన్ని ప్రచారం చేసేవారు. వారు గురువులయ్యల వారు అని, అయ్యలవారు అని, ఇట్లాంటి వారంతా కూడా ఇట్లా ఆ తాత్విక చింతనను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒకానొక చివరి పరంపర. వీరబ్రహ్మం గారి తత్వాలలో కూడా ఆ రిధం ఉంటుంది, లయబద్ధత ఉంటుంది. వేమన పద్యాలలో కూడా విశ్వదాభిరామ వినిరవేమ ఒక లయబద్ధత దాంట్లో మనకు కనబడుతుంది. అదంతా వీరశైవంలో నుంచి వచ్చింది. ఆ వీరశైవ తాత్వికకు, ఆ ప్రచారానికి, ప్రజల్లో ఒక నైతిక విలువలను పెంపొందించేది, జీవన పద్ధతులను అలవర్చేది, వాళ్ళను చైతన్యం చేసేది, వారికి జ్ఞానాన్ని పంచే ఒక శక్తులు ఇవి బుర్రవీణ. ఈ బుర్రవీణ కొండయ్యను మైక్ టీవీ ఏదో ఒక ఫేస్బుక్లో చూసిన తర్వాత వీరిని మైక్ టీవీ కాంటాక్ట్ అయింది. అంతవరకు ఆయన గురించి కొంత తెలుసు. జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు మనపర్తికి సంబంధించిన వారు, వారిని మైక్ టీవీ అడిగితే వారు ఏదో చిన్న అడ్రస్ ఇట్లా చెప్తే ఆ నెంబర్ పట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడి ఇతన్ని 3 సంవత్సరాల కింద మైక్ టీవీ కొండప్ప గారి ఇంటర్వ్యూ తీసుకున్నది. అంటే చివరి అంతరించిపోతున్న ఒకానొక దశలో ఉన్న గాత్రము, ఆ గాత్రానికి అందించే సంగీత వాయిద్యము ఇప్పుడు కొంతమంది నేర్చుకుంటున్నారు పిల్లలు, వారే ట్రైనింగ్ ఇస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలి వాళ్ళది. కొంతమంది పిల్లలకి ఇప్పుడు నేర్చుకొని రాబోయే తరానికి ఆ సంగీత సాహిత్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భారతము, భాగవతము, రామాయణము, యక్షగానము ఇట్లా ఒకటి అని కాదు, ఎన్ని రకాల లయలు, శృతులు, సంగీతాన్ని అలవోకగా అద్భుతంగా చెప్పే గాత్రం కొండపది. ఆయన ఈ వయసులో కూడా ఇప్పటికి శ్రావ్యమైన గొంతు ఆయనకుంటుంది. అద్భుతమైన ధారణ శక్తి కూడా ఉన్నది, గుర్తుంచుకోవడం అది వీరి ప్రత్యేకత. ఇక చిందు యక్షగానంలో సమ్మయ్య 62 సంవత్సరాలు వారిది. మనం మర్చిపోతున్న
కళ సినిమాల ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు వేషాధారణ చూస్తాం. అలాంటి వేషాధారణతో ఉన్నారు. రంగస్థలం కనుమరుగు కావడం, రంగస్థలం ఇబ్బందులో ఉండడం, దానికి ఆదరణ లేకపోవడం, రకరకాల కారణాలు ఇవి ఇక్కడ కనబడుతున్నాయి. ఇది ఆనందాచారి వీరు 52లో పుట్టినవారు, హైదరాబాద్లో స్థిరపడ్డారు. 80లో దేవాదాయ శాఖలో స్థపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, కాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 2010లో పదవి విరమణ, ఉద్యోగ విరమణ చేసి ఆ తర్వాత యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమైన శిల్పి వారు. ఇక విఠలాచార్య గారు గురువు. వీరు మన్ కీ బాత్లో కూడా నరేంద్ర మోదీ వీరి గురించి ప్రస్తావించారు. 20 గ్రామాల్లో యువకులు ఈయనను ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛంద గ్రంథాలయాలు కూడా నిర్వహిస్తున్నారు. అది వారికి సంబంధించింది. ఇక మన తెలుగువారు సగర్వంగా చెప్పుకునే వారిలో వెంకయ్య నాయుడు. వీరు ఎట్లా మాట్లాడతారు ఏమిటనేది తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన వాక్పటిమ, తెలుగు భాష పట్ల మమకారం, తెలుగుదనం వారి సొంతం. ఇక చిరంజీవి, పద్మ విభూషణ్ వచ్చిన వారిలో వెంకయ్య నాయుడు చిరంజీవి ఒక 34 దశాబ్దాలుగా 30 సంవత్సరాలకు పైబడి తెలుగు సినిమాను ఇంట్లో ఉన్న ప్రేక్షకుల్ని థియేటర్కు తీసుకొని వెళ్ళిన అద్భుతమైన నటనాశక్తి చిరంజీవి సొంతం. చిరంజీవి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు చిరంజీవి. తెలుగు సినిమాలో చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత ఆ డ్యాన్సులైనా తెలుగు సినిమాలో సాహిత్యాన్ని మార్చింది కూడా చిరంజీవే. ఆయన స్టెప్పులకు అనుగుణంగా సాహిత్యం రాయాల్సి వచ్చిందని చాలా సందర్భాల్లో పాటల రచయితలు చెప్తారు. చిరంజీవి 3 తరాలను ప్రభావితం చేసిన నటుడు చిరంజీవి. కాబట్టి ఆయన దగ్గర ఇంకో గొప్ప లక్షణం కూడా, ఎవరికన్నా సాయం చేస్తే కనుక అది ఫలానా వ్యక్తికి చేసిన ఎక్కడ చెప్పుకోరు, బయట కూడా చెప్పడానికి ఇష్టపడరు అనేది. అట్లా ఆయన లోపల గొప్ప నటుడే కాదు, గొప్ప ఈ గుణం కూడా ఉన్నది ఆయనకు. ఇతరులను నొప్పించడు అనే ఒక అది కూడా ఉన్నది చిరంజీవికి సంబంధించింది. ఇట్లా సమాజం పైన తమదైన ముద్ర వేసుకున్న ఇద్దరు వీరు నటులు, నాయకులు. వారు నాయకులు. తెలుగు వారికి సంబంధించి పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులకు సంబంధించిన వారి నేపథ్యానికి సంబంధించిన వివరాలు ఇవి.